ఫ్రెండ్స్, ఈ కథ చదువులో యావరేజ్గా ఉండే ఒక అబ్బాయి గురించి. రోజంతా ఫ్రెండ్స్తో టైం పాస్ చేస్తూ మొబైల్ చూస్తూ ఉండడం తన అలవాటుగా ఉండేది. ఇంట్లో వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం కూడా బాగుండేది కాదు. అండ్ తనది పూర్ ఫ్యామిలీ. ఇంట్లో అవసరాలు కూడా కష్టంగా గడిచేవి. ఒకవేళ ఎవరైనా వస్తే వాళ్ళని కూర్చోమనడం కూడా ప్లేస్ ఉండేది కాదు. ఒకసారి తన ఫ్రెండ్ తనని పిలవడానికి వచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్ ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వచ్చాడు. వాళ్ళ ఇంటిని చూసి షాక్లో ఉండిపోయాడు. సో తను అడిగాడు, నువ్వు ఇక్కడ ఉంటావా అని. ఇక్కడే ఉంటానని అన్నాడు. ఇది నీ ఇల్లా అని అడిగితే, ఇదే నా ఇల్లు అని చెప్తాడు. నువ్వు ఇలాంటి ప్లేస్లో ఉంటావా? తను అంటాడు, అవును, నేను ఈ ప్లేస్లోనే ఉంటాను. ఏమైంది? కొంచెం సేపు తన ఫ్రెండ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఆ తర్వాత తను, మీ ఇంట్లో పరిస్థితులు ఇంత కష్టంగా ఉన్నాయి. అమ్మ అనారోగ్యంతో ఉంది. నాన్న పగలు రాత్రి కష్టపడి కొంచెం డబ్బు సంపాదిస్తున్నాడు. దాంతో ఇంట్లో ఖర్చులు చూసుకుంటున్నారు. అండ్ నువ్వు రోజంతా మొబైల్ యూజ్ చేస్తుంటావు. రోజంతా ఫ్రెండ్స్తో టైం పాస్ చేస్తావు. నీకు మీ ఇంట్లో పరిస్థితుల గురించి కొంచెం కూడా ఆలోచన లేదు. తను అడుగుతాడు, ఒక మాట చెప్పు, ఎవరిని మోసం చేస్తున్నావు? అమ్మనా, నాన్ననా? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. తన ఫ్రెండ్, నువ్వు నాతో రా అన్నాడు. ఎక్కడికన్నా అడిగాడు. లేదు, నువ్వు రా నాతో పాటు అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. వాళ్ళ ఫ్రెండ్ అప్పుడు తనని వాళ్ళ నాన్న పనిచేసే దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళ నాన్న ఒక ఫ్యాక్టరీలో వర్కర్. అతను అక్కడ కూర్చొని ఉన్నారు. తన పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. బాడీ పెయిన్స్తో ఉన్నారు. అండ్ దాని దగ్గరలో ఆ ఫ్యాక్టరీలో ఉండే ఇంకొక వర్కర్ కూడా కూర్చున్నారు. తనతో మాట్లాడుతూ అతను ఇలా అంటున్నాడు, నా భార్య ఇంట్లో అనారోగ్యంతో ఉంది. తనకి నయం చేయడానికి డబ్బులు కూడా లేవు. నేను పగలు రాత్రి పనిచేసినా కూడా కేవలం 2 పూటలు మాత్రమే తిండి పెట్టగలుగుతున్నాను. ఆ డబ్బులు కేవలం ఇంట్లో ఖర్చులకే సరిపోతున్నాయి. ఏం మిగలట్లేదు. ఇప్పుడు మా అబ్బాయి స్కూల్ ఫీజు కూడా కట్టాలి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఈ కష్టాలు ఎప్పటికి తీరుతాయో. ఇప్పుడు నా ఆఖరి ఆశ నా కొడుకే. ఏదో ఒక రోజు నా కొడుకు దీనికన్నా పెద్ద ఫ్యాక్టరీకి ఓనర్ అవుతాడు. ఇలా వాళ్ళ నాన్న చెప్తున్నాడు. తను వాళ్ళ ఫ్రెండ్ ఇదంతా చూస్తున్నారు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు, చూడు మీ నాన్న ఎలా బ్రతుకుతున్నారు. మీ నాన్న నీ మీద ఎంత పెద్ద ఆశలు పెట్టుకున్నారు చూడు. నువ్వు ఈ విధంగా వాటిని సాధిస్తావా? ఒక్కసారి మీ నాన్న పరిస్థితి చూడు, ఎలా బ్రతుకుతున్నారో. అండ్ నిన్ను చూడు, నువ్వెలా బ్రతుకుతున్నావో. ఆ క్షణంలో నీతో ఉండే మొబైల్ కానీ, ఆ క్షణంలో నీతో ఉండే అమ్మాయి కానీ, ఇవన్నీ లైఫ్లో కొన్ని క్షణాలు మాత్రం ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతాయి. కానీ మీ నాన్న పర్మనెంట్. ఇలానే ఉంటావా? మీ నాన్న కళ్ళని అలానే వదిలేస్తావా? అరే, మార్చుకొని అలవాట్లని. ఇవన్నీ విని చూసి ఆ అబ్బాయి కన్నీళ్ళు ఆగలేదు. అండ్ తను ఆ క్షణం ఫిక్స్ అయ్యాడు, ఏ ఫ్యాక్టరీలో అయితే మా నాన్న పనిచేస్తున్నాడో రాబోయే 5 సంవత్సరాల లోపు నేను దీనికన్నా పెద్ద ఫ్యాక్టరీకి ఓనర్ అయి చూపిస్తా. అండ్ తనకి లోపల నుంచి అనిపించింది, నేను ఒక పెద్ద కంపెనీకి ఓనర్ అవ్వాలి, వర్కర్ కాదు. అండ్ తను అప్పటి నుంచి డైలీ 10 అవర్స్ చదవాలని ఫిక్స్ అయ్యాడు. తన మైండ్లో కేవలం ఒకే లక్ష్యం ఉంది, ఒక పెద్ద కంపెనీకి నేను ఓనర్ అవ్వాలి. దానికోసం నేను ఏం చేయాలి? దానికోసం నేను చదువుతాను. ఇంకా నన్ను చదవకుండా ఎవ్వరు ఆపలేరు. అండ్ లాస్ట్ 1 మంత్ చదివి మొత్తం స్టేట్లోనే టాపర్ అయ్యాడు. అందరూ షాక్ అయ్యారు, ఇది ఎలా జరిగింది అని. అందరూ స్టన్ అయిపోయారు, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని. అండ్ తను ఇంటర్వ్యూలో అందరూ అడిగారు, ఇదంతా ఎలా చేయగలిగావని. అప్పుడు తను అన్నాడు, నాకు లైఫ్లో ఏమొద్దు, నేను మా నాన్న డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తే చాలు. తను పనిచేసే ఫ్యాక్టరీ కన్నా పెద్ద ఫ్యాక్టరీకి ఏదో ఒక రోజు నేను ఓనర్ అవ్వాలని మా నాన్న కళ. ఓన్లీ కళని తలుచుకొని నేను ఇంత చదవగలిగాను. అండ్ మన స్టేట్లో ఫస్ట్ వచ్చాను. ఫ్రెండ్స్, ఈ కథలో స్టార్టింగ్ పార్ట్తో మీలో చాలా మంది కనెక్ట్ అయి ఉండొచ్చు. ఇండియాలో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎయిదర్ మిడిల్ క్లాస్ ఆర్ పూర్ ఫ్యామిలీస్కి చెంది ఉంటారు. ప్రతి పిల్లాడిని వాళ్ళ పేరెంట్స్ చాలా కష్టపడి చదివిస్తుంటారు. మీ ఇంట్లో సిచ్యువేషన్ కూడా ఇలానే ఉండుండొచ్చు. ఈ కథలో ఆ అబ్బాయి తన రియాలిటీని యాక్సెప్ట్ చేశాడు. తన సిచ్యువేషన్స్ని మార్చుకున్నాడు. మీరు ఈ రియాలిటీని యాక్సెప్ట్ చేస్తారా? మీరు మీ నిజాన్ని చూస్తారా? లేదా నా లైఫ్ ఇంత అని అదే మిడిల్ క్లాస్ ఆర్ పూర్ పీపుల్లా మిగిలిపోతారా? మీ ఇష్టం. ఆ అబ్బాయి చాలా పెద్ద కంపెనీకి ఓనర్ కూడా అయిపోయాడు. కానీ మీరు మీ నాన్న కలల్ని నిజం చేస్తారని ఏంటి గ్యారంటీ? మీరు మీ పరిస్థితుల్ని మార్చుకుంటారని ఏంటి గ్యారంటీ? గ్యారంటీ ఉంది మై ఫ్రెండ్, గ్యారంటీ ఉంది. మీ లోపల నుంచి ఒక ఆలోచన లేచి రావాలి. లోపల నుంచి ఒక వాయిస్ వినిపించాలి. అండ్ నేను నా సిచ్యువేషన్స్ని, పరిస్థితులను మార్చుకోవడానికి చదవాలి. అండ్ ఏ రోజైతే మీ లోపల నుంచి నేను నా సిచ్యువేషన్స్ని చేంజ్ చేసుకోవడానికి అని తెలుస్తుందో, అప్పుడు మీరు ఏం చేయాలనుకుంటే అది చేయగలరు. మీ అమ్మ నాన్న కలలను నిజం చేయాలని ఏ రోజైతే మీ లోపల నుంచి ఈ వాయిస్ వినిపిస్తుందో, ఆ రోజు మీరు మీ సిచ్యువేషన్స్ని మార్చుకోగలరు. మీకు మీ డ్రీమ్ బైక్ కావాలన్నా, కార్, పెద్ద ఇల్లు ఆర్ మీ ఫ్యామిలీతో వరల్డ్ టూర్, ఇలా ఎన్ని కలలున్నా అన్నీ నిజం చేయగలరు. మీ లోపల నుంచి వచ్చే ఈ వాయిస్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఊరికే అలా ఫ్లోలో వెళ్ళిపోవడం వల్ల ఏమీ రాదు. అది అందరూ చేస్తారు. నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, అలసటకుంది, నాకు సైన్స్ టఫ్ అనిపిస్తుంది, మ్యాథ్స్ టఫ్ అనిపిస్తుంది. ఏది టఫ్ కాదు. వెళ్ళి టాపర్స్ని అడగండి మీకేం టఫ్ అనిపిస్తుందని.
మనకి ఎప్పుడు ఒకే ఆన్సర్ అనిపిస్తుంది. చదివే వాళ్ళకి ఏది కష్టం కాదు. వాళ్ళ లైఫ్లో ఎప్పుడు ఒకటే ఉంటుంది. చేయాలనుకునే వాళ్ళు ఏమైనా చేస్తారు. చేయాలని అనుకునే వాళ్ళు చిన్న అడ్డంకులు వచ్చినా ఆగిపోతారు, సాకులు చెప్తారు, రోజంతా టైర్డ్గానే ఉంటారు. వాళ్ళ లోపల ఎనర్జీ అసలు బయటికి తీయరు. ప్లీజ్ ఇలా మీ టైంని వేస్ట్ చేయొద్దు. మీలో చాలా ఎనర్జీ ఉంది, అది బయటికి తీయండి. మొబైలే మీ పెద్ద శత్రువు అని గుర్తుంచుకోండి. దానికి ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి. ఆల్ ది బెస్ట్. మీరు ఈ వీడియోకి లైక్, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లే. ఎవరికైతే ఈ వీడియో అవసరమో వాళ్ళకి షేర్ చేయండి.